11వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ఈ బైబిల్ స్టడీలో ధ్యానించుకోబోతూ ఉన్నాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎలాంటిది అనేటువంటిది ఈ యొక్క వచనంలో చెప్పబడుతూ ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. అక్కడ 4 అంశాలు మనకి ఇక్కడ క్లియర్గా తెలియచేయబడుతూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే జ్ఞాన వివేకములు, ఆలోచన బలములు అంటూ ఉన్నాం. ఇంగ్లీష్లో విజ్డమ్, అండర్స్టాండింగ్, కౌన్సిల్ అండ్ మైట్ అని రాయబడ్డాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని సంపాదించుకొని ఈ లోకంలో ఆయన బిడ్డలంగా మనం జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆయన విశ్వసించి ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మనల్ని ఈ లోకంలో కాపాడి భద్రపరిచే దాని కొరకు, ప్రతి విధమైన కీడు నుంచి మనల్ని దూరపరిచే దాని కొరకు, మన ఆత్మీయ అవసరాల కొరకు, మరి లోక సంబంధమైన అవసరతల కొరకు కూడా దేవుడు తన ఆత్మను అనగా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి ఉంటూ ఉన్నాడు. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అనగానే అది కేవలం మన ఆత్మీయ అవసరతలు తీర్చేదాని కొరకే అని మనం తలచుతూ ఉంటాం. కానీ మన ఆత్మీయ అవసరతలు మాత్రమే కాకుండా మన లోక సంబంధమైన అవసరతలు, మనం పాపంలో ప్రవేశించకుండా ఉండేదానికి అవసరమైనటువంటి శక్తిని, ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించేదాని కొరకు అవసరమైన శక్తిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందేటువంటి వారిని ఉంటున్నాం. యోహాను సువార్తలో మనం కానీ చూసినట్లయితే 14వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన్ను చూడదు, ఆయన ఎరుగదు, ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అలాగే 26వ వచనము చూసినట్లయితే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి మరి భూస్థాపన చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచిన తరువాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ఆయన శిష్యులకు, దేవుని బిడ్డలైన మనకు ఈ లోకంలో పరిశుద్ధాత్మను అనగా దేవుని ఆత్మను మనకు ఉంచి ఉంటూ ఉన్నాడు. ఆత్మ మనకు ఆదరణకర్తగా, మనల్ని సర్వసత్యములోనికి నడిపించేటువంటి వ్యక్తిగా, మనల్ని పాపంలో ప్రవేశించనీయకుండా చేసేటువంటి వ్యక్తిగా, మన ప్రతి విధమైన అవసరాల్లో అక్కర్లో చాలినటువంటి వాడుగా ఉండేదాని కొరకు త్రిత్వంలో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆదరణకర్తగా ఉంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ అనేటువంటిది మన ప్రభుని విశ్వసించిన తర్వాత, ప్రభు ఇచ్చేటువంటి రక్షణ, నిత్య జీవాన్ని సంపాదించుకున్న తరువాత ఆ ఆత్మ మనకి దేవుని ద్వారా అనుగ్రహించబడుతూ ఉంది. ఆత్మ మన కానీ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే దాని గురించి స్పష్టంగా రాయబడింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతూ ఉన్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అలాగే 14వ వచనం, దేవుని ఆత్మచేత అందరు నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులైందురు. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు 8వ వచనములో, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు, మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. దేవుని ఆత్మలో నివసించడం ద్వారా అది ఎలాంటి కార్యాన్ని మన జీవితంలో చేస్తూ ఉంది అని మనం గ్రహించగలిగినట్లయితే మనల్ని ఆత్మ స్వభావాలుగా మారుస్తూ ఉంది. మనలో ఉన్నటువంటి శరీర స్వభావాన్ని తీసివేసి మనం ఆత్మ స్వభావం గల వారులుగా, ఆత్మ సంబంధులుగా మనం చేసేదాని కొరకు
ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అనేది మనకెంతో సహాయకారిగా ఉంటుంది. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆత్మ ద్వారా మనము పాపం విషయమై మృతమైనటువంటి వారంగా, క్రీస్తు విషయమై జీవం కలిగినటువంటి వారంగా ఉండేటువంటి వారంగా ఉంటూ ఉన్నామని మరి లేఖనాలు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం మొదటగా చదువుకున్న భాగానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ 4 అంశాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. అవేంటని మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ. మరి విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఈ లోకంలో మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించే దాని కొరకు మన సొంత శక్తి, మన సొంత జ్ఞానము, మన యొక్క సొంత తెలివితేటల ద్వారా ఎంత మాత్రం కూడా ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించలేము. మన యాత్రా జీవితాన్ని మనం ఎంత మాత్రం కూడా కొనసాగించలేము. కానీ దేవుని యొక్క కృప ద్వారా, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా, మనకు సహాయకుడుగా ఈ లోకంలో దేవుడు ఉంచినటువంటి పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే మనము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలిగేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. జ్ఞానము విజ్డమ్ అని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాదు, కానీ దైవికమైనటువంటి జ్ఞానము, ఏ విధంగా మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, ఏ విధంగా ప్రతి విధమైన శోధల నుంచి మనం దూరపరచబడాలి, ఏది మనకు మంచిది, ఏది మనకు మంచిది కాదు అని తెలుసుకునేటువంటి, ఏది మనకు ఆత్మీయంగా మేలు చేసేటువంటిది, ఏది మనకు ఆత్మీయంగా చెరుపు చేసేటువంటిది, వీటన్నిటిని గ్రహించగలిగేటువంటి శక్తి మానవులైన మనము సొంతగా సంపాదించుకోలేనటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి శక్తి మనకు కావాలి, ఇలాంటి శక్తి మనకి పొందాలి మనం అనుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం మీద, విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క జ్ఞానం మీద మనం ఆధారపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాతగా చెప్తూ ఉంటూ ఉన్నప్పుడు వివేకములకు ఆధారమైన ఆత్మ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వివేకమైనటువంటిది, అండర్స్టాండింగ్ అనేటువంటిది, లోక సంబంధమైనటువంటి విషయంలో కానీ, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ, ఇవి ఏవి పరిశుద్ధమైనవి, ఏవి మంచివి, ఏ వ్యక్తి మంచివాడు, ఏ పరిస్థితి మనకు మంచిది కాదు, ఏ పరిస్థితి మనకు మంచిది, ఎలాంటి విషయాలు మనము జోక్యం చేసుకోవాలి, ఎలాంటి విషయాల నుంచి, ఎలాంటి పరిస్థితుల నుంచి, ఎలాంటి ప్రజల నుంచి మనం దూరంగా ఉండాలి, ఏవి మన ఆత్మీయ జీవితానికి మనకు చెరుపు చేసేటువంటివి, ఏవి మన ఆత్మీయ జీవితానికి మేలు చేసేటువంటివి, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించినటువంటి గ్రహింపు, వీటన్నిటి గురించినటువంటి అండర్స్టాండింగ్ మన జీవితంలో మనం కలిగి ఉండాలి అంటూ ఉన్నప్పుడు మనం ఎంతైనా దేవుని ఆత్మ మీద ఆధారపడవలసినటువంటి కారణంగా ఉంటున్నాం. తర్వాత చూడండి, ఇంకా ఇస్తూ ఉన్నాడు, కౌన్సిల్ అని చెప్పబడుతూ ఉంది. తెలుగులో చూసినట్లయితే ఆలోచన అని చెప్పబడుతూ ఉంటూ ఉన్నాం. మన దేవునికి ఉండేటువంటి అనేకమైన పేర్లలో ఒక పేరు ఏమిటి అంటే, ఆయన ఇస్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్ అని చెప్పబడుతుంది. ఆయన ఆలోచనకర్త. ప్రియమైన వారలారా, మన ఆలోచన అనేటువంటిది అనేక సందర్భాలు సరైనవిగా ఉండవు. మనకు భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానం ఎంత మాత్రం కూడా తెలియదు. మనం పాస్ట్ అనగా గతమును తెలుసుకోగలిగేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ప్రజెంట్ అనగా ప్రస్తుతం గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండగలిగేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. భవిష్యత్తులో ఏం జరగనైముంటూ ఉంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ డే, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ ఇయర్, నోబడీ కెన్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పగలిగేటువంటి స్థితిలో మానవ జ్ఞానం ద్వారా ఉండరు కూడా. కాబట్టి సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు, అలాంటి దేవుని యొక్క జ్ఞానం మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు, అలాంటి దేవుని యొక్క కౌన్సిల్ అనేటువంటిది మనం తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ద్వారా ప్రతి విషయంలో కూడా మనం సలహా మరి ఆలోచన ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ప్రతి విధమైనటువంటి కీడుల నుంచి,
అవి లోక సంబంధమైన కీడులు కానివ్వండి, అవి ఆత్మ సంబంధమైన కీడులు కానివ్వండి, ప్రతి విధమైన వాటి నుంచి తప్పించబడి మనం ఆత్మీయ జీవితంలో సజావుగా ముందుకు వెళ్ళేదాని కొరకు ఎంతైనా సహకరిస్తూ ఉంది. కాబట్టి కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. దయచేసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రభు వాక్యం ద్వారా మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీకు ఉపదేశం చేసేదను అంటూ ఉన్నాడు. నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని ద్వారా మనం ఉపదేశాన్ని పొందుతూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుని ద్వారా మనము మరి 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 దేవుని యొక్క ఆలోచన ద్వారా మనం నడిపించబడుతూ ఉంటూ ఉన్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మరి మన పరిచర్య విషయంలో, సేవా పరిచర్య విషయంలో కానీ, అది చిన్నది కానీ, పెద్దది కానీ, మైనర్ కానీ, మేజర్ డెసిషన్స్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు, మనము దేవుని మీద ఆధారపడుతూ ఉంటూ ఉన్నప్పుడు, ఆయన సలహా కొరకు, ఆయన కౌన్సిల్ కొరకు, ఆయన ఆలోచనను మనం కనిపెట్టి పొందగలుగుతూ ఉంటూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం ఎంతైనా క్షేమకరంగా నడిపించబడగలిగేటువంటి వాళ్ళలో ఉంటూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే దేవుని ఆలోచన చేత నడిపించబడుతూ ఉన్నారో, ప్రతి డెసిషన్ విషయంలో కానీ, ప్రతి పని విషయంలో కానీ, ప్రతి నిర్ణయం విషయంలో కానీ, ప్రతి కార్యం విషయంలో కానీ దేవుని చిత్తాన్ని కనుగొంటూ, దేవుని దేవుని ద్వారా ఉపదేశం పొందుతూ, దేవుని యొక్క చిత్తం ద్వారా నడిపించబడుతూ ఉంటూ ఉన్నట్లయితే, మనమంతా ఆత్మీయ జీవితంలో, మరి శారీరక జీవితంలో, లోక సంబంధమైన జీవితంలో కూడా ఒడిదుడుగులు లేకుండా మరి మనం సజావుగా ఫ్రూట్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ మనం కలిగి ఉండగలిగేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. 4వదిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, యెహోవా ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ అంటూ ఉన్నాడు. మరి బలం కూడా మనకి దేవుని ద్వారా మనం పొందగలిగేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మైండ్ అని చెప్పబడుతుంది ఇంగ్లీష్లో. ఈ లోకంలో మనం అనేకమైన పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, శత్రువుల ద్వారా, సాతాను ద్వారా, లోకంలో ఉండే అనేక మంది పరిస్థితులు, అనేక రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి అంటూ ఉన్నప్పుడు మనకంత శక్తి అవసరం. ఆ శక్తి మనం సదాగా మనకు ఉండదు. కానీ మనం దేవుని మీద ఆధారపడుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనకి బలాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, వివేచనను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 125వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే చూడండి. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కాబట్టి మనకి జ్ఞాన వివేచనలు ఇస్తూ ఉన్నాడు, ఆలోచన ఇస్తూ ఉన్నాడు. 4వదిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనకు బలాన్ని కూడా అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలె ఉందురు. కాబట్టి మనం ఇప్పుడు కూడా కదలనటువంటి వారంగా, స్థిరులముగా, మరి విశ్వాసంలో స్థిరులముగా, బలవంతులముగా, మరి బలవంతుని చేతిలో బాణముల వలె ఎటువంటి శోధనైనా, ఎటువంటి శ్రమనైనను, ఎటువంటి పరీక్షనైనను, ఎటువంటి కృంగుదల, నిరాశ మన ఆత్మీయ జీవితంలో మనం అన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా కృంగుదలకు లోను కాకుండా, నిరాశకు లోను కాకుండా, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా, విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని, మన విశ్వాస పరుగు పందాన్ని
మనము తుదముట్టించాలి అంటూ ఉన్నప్పుడు మనం ఎంతైనా దేవుని శక్తి మీద ఆధారపడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని బలం మీద ఆధారపడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. సో కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో ఆ విధంగా ఆయన మన చుట్టూ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటూ ఉన్నాడు. ఆయన తన దూతలను మనకు కావలి ఉంచి ఆయన మనల్ని కాపాడి భద్రపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 91వ కీర్తనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన ప్రజలైన మన జీవితాల్లో ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనకి, దేవుని బిడ్డలైన మనకి, ప్రియమైన వాళ్ళారా, ఏమి ఇస్తూ ఉంది అని మనం ఈ సాయంకాల సమయంలో గ్రహిస్తూ ఉన్నామంటే 4 విషయాలు దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం పొందుతూ ఉన్నాం. జ్ఞానము, వివేచన, మూడవదిగా చూసినట్లయితే ఆలోచన, 4వది ఏంటంటే బలము. ఈ 4 అంశాలు 4 కూడా మన ఆత్మీయ జీవితానికి మనకెంతైనా అవసరమై ఉంటూ ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి అనేకమైన శోధనలు, అనేకమైన పోరాటాల మీద మనం జయాన్ని సంపాదించుకుని దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో నేను పరిశుద్ధులై ఉండులాగున మీరు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఈ లోకంలో మనం పరిశుద్ధులంగా జీవించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ప్రతి విధమైన శారీరక మరి స్వభావం నుంచి మనం దూరపరచబడి ప్రతి విధమైన పాపం మీద మనం జయాన్ని సంపాదించుకుంటూ పరిశుద్ధతలోంచి అధిక పరిశుద్ధతలోనికి, నీతిలో నుండి అధిక నీతిలోనికి మనం ప్రవేశించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో నిర్దోషులంగా, నిష్కళంకలంగా, నిందారహితులంగా ఆయన సన్నిధిలో మనం నిలబడాలి అంటూ ఉన్నప్పుడు మనం ఎంతైనా కూడా దేవుని యొక్క ఆత్మను మనం పొందవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఆ ఆత్మ ద్వారా అనుగ్రహించబడేటువంటి 4 కృపావరాలు జ్ఞానము, వివేచన, మరి ఆలోచన, మరి బలము, ఇవి 4 కూడా మనం దేవుని ద్వారా, దేవుని ప్రార్థిస్తూ, దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం వీటిని పొందుతూ ఉంటూ ఉన్నప్పుడు మనమంతైనా మన విశ్వాస జీవితంలో వచ్చేటువంటి ప్రతి విధమైన శోధనలు, పోరాటాల్లో మనం జయం సంపాదించుకొని విజయవంతమైన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళగలిగేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో ప్రియమైన వాళ్ళారా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎంతోమంది ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారు, కానీ అనేక మంది వారి విశ్వాస జీవితంలో వెనకడుగు వేసి కొన్ని రకాలైన శోధనలు, కొన్ని రకాలైన పోరాటాలు, కొన్ని రకాలైన లేమి, కొరతలు, ఇవన్నీ కూడా వారి జీవితాల్లో సంభవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారి విశ్వాసంలో సన్నగిల్లిపోయి వారి విశ్వాసంలో ముందుకు వెళ్ళలేక మరి వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని నుంచి దూరపరచబడుతూ ఉన్నారు. దేవుని యందు ఆసక్తి లేని వారుగా, దేవుని వాక్యం నందు ఆసక్తి లేని వారుగా, దేవుని యందు ప్రేమ లేని వారుగా, దేవుని యందు నిరీక్షణ లేనటువంటి వారుగా, అలాగా వారు ఏం చేస్తూ ఉన్నారంటే బ్యాక్ స్లైడింగ్ అనుభవంలోనికి, విశ్వాసంలో వెనకబడిపోయేటువంటి పరిస్థితిలో ప్రవేశించి చివరగా భ్రష్టత్వంలో ప్రవేశిస్తూ ఉంటున్నారు. వారు పొందినటువంటి అమూల్యమైన రక్షణను కూడా వారు కోల్పోయేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో విశ్వాస జీవితాన్ని అపోస్తలుడైన పౌలు ఒక పోరాటంతో, ఒక పరుగు పందెంతో పోలుస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి పోరాటం అన్నప్పుడు, పరుగు పందెం అన్నప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం పనికిరాదు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉన్నట్లయితే ఎంతైనా ఓడించబడేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మన విరోధి అయినటువంటి సాతానుడు మన విశ్వాస జీవితం, మనల్ని విశ్వాసం నుంచి తొలగించి భ్రష్టత్వంలో ప్రవేశపెట్టి మనం పొందినటువంటి అమూల్యమైన రక్షణను దొంగిలించాలని నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి విశేషంగా ఈ చివరి దినాల్లో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. చివరికి ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయుటకు శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి సాతాను యొక్క తంత్రములు, లోకంలో వచ్చే శోధనలు,
లోకంలో వచ్చే పోరాటములు, శత్రువుల ద్వారా వచ్చే పోరాటములు, భయభీతులు, అనేకమైన న్యాచురల్ కెలామిటీస్, ఈ అన్ని పరిస్థితుల్లో కూడా మన విశ్వాసం ముందు స్థిరులను కదలని వారమై ఉండి మన యొక్క విశ్వాస యాత్ర జీవితాన్ని మనము సజావుగా గడపాలి, మన పరిశుద్ధంగా జీవించి మన యాత్ర జీవితాన్ని ముగించాలి అంటూ ఉన్నప్పుడు మనం ఎంతైనా దేవుని యొక్క ఆత్మ మీద, ఆత్మ ద్వారా అనుగ్రహించబడినటువంటి 4 అంశాలైనటువంటి జ్ఞానము, వివేచన, ఆలోచన, మరి బలము కలిగి మనము వీటిని దేవుని ద్వారా అనునిత్యం కూడా పొందుతూ ఉంటూ ఉన్నప్పుడు విజయవంతమైన విశ్వాస జీవితాన్ని మనం జీవించగలిగేటువంటి వాటిగా కోరుకుంటున్నాం. ఈ కొద్ది తలంపులను పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ క్షేమం కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాం. మా ప్రేమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మరోసారి మీ పాసన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. కొద్ది నిమిషాలు మీ వాక్యములో నుంచి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుటకు, అందులో నుంచి ఆత్మీయ సత్యాలు గ్రహించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. విన్న వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకుంటూ అటు ఆత్మీయమైనటువంటి అనుభవానికి రాగలుగుటకు మీరే మా కృపను అనుగ్రహించారు. మా యొక్క ఆత్మీయ జీవితంలో మీరే మాకు జ్ఞానము, వివేచన, ఆలోచన, బలమును అనుగ్రహించి విశ్వాస జీవితాన్ని తుదమట్టుకు మరి విజయవంతంగా ముగించుటకు, మీ సన్నిధిలో తండ్రి నిలబట్టకు శక్తి పొందగలిగినట్లు, బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని మీ చేత కొనియాడబడగలిగినట్లు, అయోగ్యులైనటువంటి మాకు, బలహీనమైనటువంటి మాకు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ఎంత మా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.